నమస్తే అండి. మీ పేరు? ప్రసాద్ అండి. ఏం చేస్తుంటారు? నేను ఎలక్ట్రీషియన్. ఎలక్ట్రీషియన్. ఈసారి ఎన్నికలలో అమరావతి ఉన్న ప్రజలు టీడీపీ వైపు ఉన్నారా, వైసీపీ వైపు ఉన్నారా? ఒకవేళ వైసీపీ వైపు ఉంటే ఎందుకు, లేదా టీడీపీ వైపు ఉంటే ఎందుకు? వైసీపీ వైపు ఉన్నారంటే పథకాలు బాగా పెట్టాడండి. దాని మూలంగా వైసీపీ వైపే ఉన్నారు. అన్ని కులాలకి వస్తున్నాయి బాగానే. కానీ ఏంటంటే మాకు వస్తున్నా కానీ మేము వేయము అంటున్నారు పైకి. కానీ తీరా చూస్తే వేలే లేదు, ఆ బటన్ మీదకి వెళ్ళిపోయింది, ఫ్యాన్ దగ్గరికి వెళ్ళిపోయింది. నాయుడు లేదు, చౌదరి లేదు, ఎవరైనా సరే పైకి పథకాలు వస్తున్నాయి కానీ మేము ఏమని వాళ్ళు అనుకుంటూ ఉంటారు, రోడ్డు మీద మాట్లాడుతూ ఉంటారు. కానీ తీరా వచ్చేసరికి ఈ పథకాలు రేపు గవర్నమెంట్ మారితే ఎక్కడ రావు అని ఆ భయంతో ఈయన చూస్తూనే ఉన్నారుగా. ఒకవైపు ఆయన చూస్తున్నారు, ఆయన మాటలు ఈయన మాటలు చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బటన్ మీద, ఫ్యాన్ బటన్ మీద వెళ్ళిపోయింది ఎవరికైనా. ఇప్పుడు 5 సంవత్సరాలు వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే గారి పనితీరు ఎట్లుంది ఇక్కడ? మా ఎమ్మెల్యే నమ్మూరి శంకరరావు గారు బాగానే చేశారండి. ఇబ్బంది ఏం లేదు. మాకు రోడ్లు గిట్లా అంటే ఇక్కడ అమరావతి లేదు, అక్కడక్కడ ఇబ్బంది పెట్టారు. కానీ అటు రోడ్లన్నీ బాగానే చేశారు, నియోజకవర్గంలో బాగానే చేశారు. రోడ్లు కాకుండా మిగిలిన పనులన్నీ కూడా మిగిలి ఏ పనైనా ఊరికనే అయిపోతుంది. సంక్షేమ పథకాలు అన్నీ బ్రహ్మాండంగా అందుతున్నాయి. అసలు మా ఎక్కడికి వెళ్ళే పని లేదు. వాలంటీర్లు వాళ్ళే ఫోన్ చేస్తున్నారు, మేము చేయవసరంలా. మాకేం తెలియదు, వచ్చి వాళ్ళే చెప్పి ప్రసాద్ మీకు ఇది వస్తుంది, సంతకం కావాలి, ఏలుముద్ర కావాలి, చక్కగా తీసుకెళ్తున్నారు, వాళ్ళే చేసి పెడుతున్నారు, మేమేం చేయట్లా. ఆయన ఇంటింటికి వచ్చి శంకర్రావు గారు వచ్చారు, మా ఎమ్మెల్యే, మళ్ళీ ఎంఆర్ఓ వాళ్ళందరూ వచ్చారు. ఎవరు కావాలంటే వాళ్ళే వస్తున్నారు ఇంటి దగ్గర, మేమే వెళ్ళట్లే. అసలు మేము వెళ్ళాల్సిన పనే లేదు. అది పనులు లేవు అని కొంతమంది అంటున్నారు. మరి నేనేది బ్రహ్మాండంగా చేస్తున్న పనులు. ఇంకో నిజం ఏంటంటే నేను అంతకుముందు ముందు తాగేవాడిని బాగా. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సరిగ్గా ముందే తాగట్లే. అది ఖచ్చితమైన మాట. అది అసలు ముందే తాగట్లే నేను. భూమి అంటున్నారు కానీ అవన్నీ 2018లోనే ఉందని ఆధారాలతో సహా అసెంబ్లీలో నిరూపించినట్టే జరిగింది. మరి అది నిజం అబద్ధం నాకు తెలియదు. మరి జగన్ గారు స్వయంగా ఆయన చూపించాడు కదా, మీరు చూసుంటారో లేదో. మరి టీవీ వాళ్ళు కొన్ని చూస్తారు, కొన్ని చూడర్లే. అందుకని ఖచ్చితంగా అయితే భూమి లేదు, శకలక లేదు, అన్ని బ్రాండ్లు అంతకుముందు కూడా ఉన్నాయి. జగన్ గారి పరిపాలన ఈ 5 years చూశారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు. అయితే ఇప్పుడు అంటున్న మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఈసారి అభివృద్ధి చేయడానికి ఒక విజన్ ఉన్న నాయకుడే కావాలి, సో అందుకే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి అంటున్నారు. దీన్ని మీరేమంటారు? పవన్ కళ్యాణ్ పొత్తు మీద పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడానికి నాకు తెలిసి ఏమీ లేదండి. పవన్ కళ్యాణ్ అంటే మీరు సినిమా యాక్టరే కదా. పవన్ కళ్యాణ్ అంటే అదే చిరంజీవి వాళ్ళ తమ్ముడే మీరు అంటుంది. అంటే ఇంకో పవన్ కళ్యాణ్ అని మాకు తెలిసిన అబ్బాయి ఉన్నాడు, చిరంజీవి వాళ్ళ తమ్ముడే మీరు అంటుంది. చిరంజీవి వాళ్ళ తమ్ముడు అంటే ఆయన మరి రోజుకో మాట్లాడుతున్నాడు, గంట కూడా మాట్లాడతాడు. నేను సీఎంని అవుతానికి సంసిద్ధంగా ఉన్నానంటాడు. కాసేపు మరుసటి రోజేమో మరి అది డ్రగ్స్ ఎఫెక్టే అనుకుంటున్నాను నేను. మరుసటి రోజు వచ్చేసరికి నేను సీఎం కాడ అర్హుడిని కాదు, నేను ఈసారి ఒంటరిగా పోటీ చేసి నేను ప్రాణత్యాగం చేయలేను, నేను చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకోనని అంతకుముందు చెప్పాడు. మళ్ళీ పెట్టుకుంటున్నాను అన్నాడు. మళ్ళీ రాష్ట్ర ప్రజల బాగోగు కోసమే అంటే ఇప్పుడు పొత్తు పెట్టుకోవడానికి రాష్ట్ర ప్రజలు బాగా అంటాడు, విడిపోవడానికి మళ్ళీ రాష్ట్ర ప్రజలు బాగానే అంటాడు ఆయన. కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి అయితే వేస్ట్. నన్ను అడగమాట పవన్ కళ్యాణ్ గురించి. చంద్రబాబు నాయుడు గురించే చెప్తా. ఆయన పెద్ద ఆయన ఏమాటమాట విజన్ బాబు అంటారు ఆయన, ఆల్ఫ్రీ బాబు గారు. అంటే ఆయన అంతకుముందు నేను టీడీపీకే ఓటేసా. పార్టీగా నా పక్కా బాలకృష్ణ ఫ్యాన్ నేను. నా రింగ్ టోన్ కూడా అదే వస్తుంది, ఇందా నెంబర్ ఇచ్చా కొట్టండి, జై బాలయ్యనే వస్తుంది. నా బాలకృష్ణ అంటే పిచ్చి. చంద్రబాబు నాయుడు అన్నా కానీ నాకు కోపం ఏం లేదు. కాకపోతే ఆయన మీద నేను బాగా చేస్తున్నాడు జగన్ గారు. వాళ్ళ పొత్తు మూలంగా నాకు తెలిసి ఏం ఉపయోగం లేదు. సరే పెట్టుకుంటే పెట్టుకోమను. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకుంటే ఉన్నాయి కూడా పోతాయి. నెత్తి మీద 1,00,000 ఎంట్రుకలు ఉన్నాయి, 50,000 అవుతాయి అవి. అంతే, దాన్ని పోయేదాన్ని ఉదాహరణ వేసుకుంటాయి. ఇప్పుడు జగన్ గారి సొంత చెల్లెలే సపరేట్గా కాంగ్రెస్లోకి వెళ్ళడం జరిగింది. అవునవును జరిగింది. ఎట్లా చూసేది ఆమె ఇష్టం. ఇప్పుడు ఆమె జగన్ అన్న చెల్లి కాదు, ఆమె బ్రదర్ అనిల్ కుమార్ గారి భార్య, రాజశేఖర రెడ్డి గారి కూతురు, అంతవరకే. జగన్ గారి చెల్లెలు అంటే అంతకుముందు రాష్ట్రం ఎప్పుడైతే విడిపోయిందో ఈయన సీఎం అయ్యాడో ఆ తర్వాత ఆమె ఫ్యామిలీ పరంగా వెళ్ళిపోయింది. మరి తర్వాత తెలంగాణ వెళ్ళి నేను ఇక్కడే నా మెట్టినిల్లా పుట్టినిల్లేదు అంది. అక్కడ పోటీ చేస్తానంది. మళ్ళీ పోటీ చేయకుండా జనాలకి చెప్పింది అన్ని స్థానాల్లో పోటీ చేస్తానంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి అన్ని స్థానాల్లో పోటీ చేస్తానంది. మళ్ళీ కాంగ్రెస్తో కలిసింది. మరి ఆమె ఇష్టం అది. ఇప్పుడు అమరావతిలో షర్మిల గారికి, అంటే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు కదా ప్రజెంట్, ఆమె వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తే ఇక్కడ కాంగ్రెస్ నిలబడే వ్యక్తికి మీరు ఓటేస్తారా? మేము అసలు వేయం. అంటే ఆమె మాట నమ్మే పరిస్థితి ఉంటుంది ఇక్కడ. ఆ మాట ఎట్లా నమ్ముతారు? 4 రకాలుగా మాట్లాడే వాళ్ళని ఎవరు నమ్మరు. ఇందా చెప్పాక పవన్ కళ్యాణ్ లాగా మాట్లాడితే ఎవరు నమ్మరు. ఇంకా పవన్ కళ్యాణ్ కొంచెం బెటర్, వాడికి కొంచెం సినిమా క్రేజ్ ఉంది, ఈమెకి ఏమి లేదు. జగన్ అన్న చెల్లి అని చెప్పి ఆమెకి ఎందుకు వేస్తారు? జగన్ అన్నగా వేస్తారు. కానీ ఆ జగన్ అన్న కాదులే, నాకు అన్న కాదు, జగన్ గారు సీఎం కదా ఆయన. జగన్ గారికి ఓటేస్తారు కానీ ఆమెకి ఎందుకు వేస్తారు? ఓటు వేయరు, ఉపయోగం లేదు. ఇప్పుడు రాజధాని ఆపారు,
అసలు అతనికి ఎందుకు ఓటేయాలని చెప్పేసి అంటున్నారు, మీరేమంటారు దీనికి? రాజధానిని ఆపలేదుగా, 3 రాజధానులు అని చెప్పాడు ఆయన. అంటే ఎక్కడ అభివృద్ధి జరగట్లేదు కదా, రాజధాని అభివృద్ధి అంటే అమరావతి దగ్గర ఉన్న కోటలు బీటలు వారు తప్ప ఏం జరగట్లేదు అని చెప్పేసి అంటున్నారు. ఈ కోటలు బీటలు దాటినాయా వారినియా? ఇవి అమరావతిలో ఏమీ లేదు అసలు. అసలు ఏం జరగట్లేదు అని అంటున్నారు. ఏం జరగట్లేదంటే మేము ఇక్కడే ఉంటున్నాం కదా, మాకు బాగానే ఉంది. ప్రజలను అడుగుతుంటే కూడా వాళ్ళు అంటే జనరల్ పబ్లిక్ కూడా ఈయన రావడం వల్ల ల్యాండ్ రేట్లు తగ్గిపోయినాయి అని చెప్పి. అవునవును, ల్యాండ్ రేట్లు తగ్గినాయి కరెక్టే. మరి ఇప్పుడు ₹1,00,00,000 80 లక్షలు అయింది, 20 లక్షలు వేస్ట్ అయిపోయింది కదా వాళ్ళకి పాపం. అంటే అంతకుముందు 10,000 ఉండేది గజము. ఇప్పుడు ఆ గజం చంద్రబాబు నాయుడు గారు రాజధాని చేసేసరికి ₹1,00,000 అయింది. అప్పుడు పెరిగినాయి, ఏం చేసేసరికి 90,000 అయింది, 10,000 తగ్గినాయి. మరి బాధ ఉండేది కదా వాళ్ళకి. మరి రేట్లు ఉన్న రేటు ఇప్పుడు ₹1,00,000 స్థలం ఉందనుకో, చంద్రబాబు వచ్చేసరికి 100 లక్షలు అయింది, జగన్ ఉండేసరికి 80 లక్షలు అయింది. అంటే 10 లక్షలది లక్షది 80 లక్షల దాకా ఉన్నట్టుగా తృప్తి లేదు వాళ్ళకి. కాబట్టి రేట్లు పెరగలేదు, అద్దెలు పెరగలేదు, బాధపడతారు. అది సహజం, అది వాళ్ళకి ఇంకా కావాలి. ఆయన జగన్ అన్న ఆలోచించేది అంటే 100 మంది ఉన్నాళ్ళలో 80 మంది లేనాడు ఉంటారు, డబ్బు 80 మంది ఉంటారు, 80 మందికి అందాలా, 20 మందికి అందినా అందపోయినా ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇక్కడ అమరావతిలో మీరు అన్న 80 మంది ప్రజలు అయితే జగన్ గారి వైపు ఉన్నారా? అంటే ఆ సంక్షేమ పథకాలు వస్తున్నాయా వాళ్ళకన్నీ? నేను చూసిన వాళ్ళందరినీ అడిగిన వాళ్ళందరికీ వస్తున్నాయండి. అది ఇబ్బంది లేదు. అసలు సంక్షేమ పథకాలు అందరికీ వస్తాయి. కులాలు గిలాలు పట్టించుకోవట్లే. అది పార్టీ అసలు ఏం పట్టించుకోవట్లే. పార్టీ సంబంధం లేదు. అసలు ఎవరికైనా వస్తున్నాయి. వాడు జనసేన రా, వాడు టీడీపీ రా, వాడికి పంపిమాకండి ఎవరేమంటలే. అంటే వాలంటీర్లు బయలుపోయిద్ది, అందుకని అట్లా ఏం చేయట్లే ఎవరు. బ్రహ్మాండంగా ఉంది.